everyone, welcome back to our Job Set Visit Telugu యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన టైంలో అయితే వర్క్ అనేది ఉంటుంది. సో పర్ డేకి మనం అప్ టు 1000 వరకు ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏదర్ స్టూడెంట్స్ సో లేదంటే పార్ట్ టైం జాబ్ కోసం చూసేవాళ్ళు, సో ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా అనమాట, హౌస్ వైఫ్స్ లేదంటే ఫ్రెషర్స్, రీసెంట్ గ్రాడ్యుయేట్స్, సో ఇయర్ గ్యాప్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మంచి పాయింట్ ఏంటంటే మనకి అప్ టు 1000 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయి పార్ట్ టైం జాబ్కి. సో అది కూడా ఒక మంచి స్టార్టప్ నుంచి, సో జో స్టాక్స్ అనే స్టార్టప్ నుంచి అనమాట. సో తెలుగులో ఉంటుంది మనకి వర్క్, అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటుంది, 2 నోటిఫికేషన్లు. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటుందో సో దానికి మీరు అప్లై చేసుకోండి. మీకు తెలుగు కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటే సో తెలుగు నోటిఫికేషన్, ఆ 2 కూడా. సో ఏ విధంగా అప్లై చేయాలి అదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టుడే ఈ పార్ట్ టైం జాబ్ అప్డేట్ గురించి అయితే చెక్ చేద్దాం. సో నోటిఫికేషన్ వచ్చేసరికి తెలుగు వచ్చేసరికి మనకి ఇందులో అయితే రిలీజ్ అయింది గైస్. సో జో స్టాక్స్లో సో నౌకరీలో అయితే రిలీజ్ అయిందనమాట. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, సో ఇక్కడ చెక్ చేయండి. సో ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇంటర్ప్రిటేషనల్ స్కిల్స్, వర్క్ రిమోట్లీ, సో రిమోట్గా అయితే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు పార్ట్ టైం జాబ్. సో అండ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, సో మనకి నచ్చిన టైంలో అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో పర్ టాస్క్ వచ్చేసరికి టాస్క్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి పర్ డేకి. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది తెలుగు నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1000 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయని సో ఈ జో స్టాక్స్ వాళ్ళ సో అప్డేట్లోనే మనకి ఇచ్చారనమాట 1000 ఓపెనింగ్స్. సో ఇక్కడైతే మనకి జో స్టాక్స్ అని సో కంపెనీ నేమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లీష్ నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఇంగ్లీష్ నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు ఈ జో స్టాక్స్ వల్ల వాట్సాప్ గ్రూప్లో అయితే సో నేను కూడా ఒక మెంబర్ అనమాట. సో అందులో అయితే నాకు అప్డేట్ అయితే వచ్చింది, మెయిల్ కూడా వచ్చింది. సో ఆ మెయిల్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. అంటే నేను ప్రీవియస్ అప్లై చేసుకున్నప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేశారు. అప్పుడు నాకు హిందీ నోటిఫికేషన్కి వచ్చింది. అప్పుడు నాకు హిందీ రాదని నేను జాయిన్ అవ్వలేదు. సో ఆ పార్ట్ టైం జాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సో ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటికి కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి అనమాట పార్ట్ టైం జాబ్గా. నాకు వచ్చిన మెయిల్ కూడా చూస్తాను. వాళ్ళు ఒక టెస్ట్ రాయమని అయితే పంపించారనమాట. ఇంగ్లీష్కి అప్లై చేసుకున్నాను నేను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇలా అయితే వచ్చింది గైస్, రికార్డిస్ట్ టెస్ట్ అని హాయ్ ఎవరివన్ అని అంటే సీసీలో యాడ్ చేసి అలా ప్రతి ఒక్కరికి షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరికి పంపించారనమాట. సో ఇలాగ టెస్ట్ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టెస్ట్ లింక్ అని. సో ఇది మీకు డైరెక్ట్ టెస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు టాప్లో చూసుకోవచ్చు jostax.com. సో నేను అప్లై చేసుకున్నది ఇంగ్లీష్ కాబట్టి నాకు సో ఇంగ్లీష్లో టెస్ట్ రాయమని అయితే వచ్చింది. ఇంగ్లీష్ రికార్డిస్ట్ టెస్ట్ అంటే ఏం లేదు, మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు. అవి మనం అంటే ఎలా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది అని వాళ్ళు చెక్ చేయడానికి, రికార్డ్ చేయడానికి ఈ వెబ్సైట్లో రికార్డ్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జోస్టాక్స్ టాస్క్ బేస్డ్ అసెస్మెంట్. సో ఇది వచ్చేసరికి క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేని చోట సో కూర్చొని ఇవైతే కంప్లీట్ చేయమని అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, సో ఏజ్, జెండర్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిటీ, స్టేట్, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి సో రికార్డింగ్ చేసే 3 అయితే ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసరికి ఒక సెంటెన్స్ ఇచ్చి సో మనల్ని ఆ సెంటెన్స్ చదువుతూ రికార్డ్ చేయమంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అది కూడా మీకు చూస్తాను. సో ర్యాండమ్గా నేను ఏదో ఒక డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ పేజ్ కూడా మీకు చూస్తాను గైస్. సో ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి సో సెకండ్ టైం చేస్తే డూప్లికేట్ అప్లికేషన్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి సో మీకు చూపించడం కోసం ఏదో ఒక ర్యాండమ్ నేమ్స్ అయితే ఇచ్చి మీకు నెక్స్ట్ పేజ్ కూడా చూపిస్తాను. సో ర్యాండమ్గా ఒక సో కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను గైస్. ఇది రియల్ కాదనమాట. సో ఏదో ఒక ర్యాండమ్గా నేమ్స్ అనేవి తీసుకొని ఫిల్ చేశాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీరైతే మీ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయండి. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి ఇలా మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది చూడండి. సో మనం రాయాల్సింది హ్యావ్ యూ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ థియేటర్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్రామా.
సో ఇలాగా మీరు థియేటర్‌లో వర్క్ చేయడానికి సో ఏదైనా ఆర్ట్స్ డ్రామా మీద సో అటెండ్ అయ్యారా అని అడుగుతున్నారు. ఒకవేళ అటెండ్ అయ్యుంటే యెస్ అనివ్వండి. సో నేనైతే సో నో అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హౌ కంఫర్టబుల్ ఆర్ యూ ఎక్స్‌ప్రెసింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ లైక్ ఎక్సైట్‌మెంట్, ఫ్రస్ట్రేషన్ వైల్ స్పీకింగ్. సో మాట్లాడేటప్పుడు మీరు సో మీ ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయి. వెరీ కంఫర్టబులా, సమ్‌వాట్ కంఫర్టబులా, స్లైట్‌లీ కంఫర్టబులా. సో ఇదైతే కంపల్సరీ ఎవ్రి కంఫర్టబుల్ ఇవ్వండి. సో ఇది ఎందుకంటే వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత సో వాళ్ళకి ఇంకా ఉంటారు కదా! సో ఒక యాప్ అనేది ఉంటుందనమాట. అందులో అయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. సో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. మనం పార్ట్ టైమ్‌గా చేసుకుంటేనే సో ఇది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కూడా పెంచుకోవచ్చనమాట. సో వేరే వాళ్ళు కూడా సో రిజిస్టర్ ఆ యాప్‌లో మాట్లాడటానికైతే వస్తారనమాట. వాళ్ళతో మనం ఒక టాపిక్ మీద అయితే మాట్లాడాలి. సో మనం చూజ్ చేసుకున్న లాంగ్వేజ్‌లో. ఇప్పుడు నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా కదా! ఇంగ్లీష్‌లోనే ఒక టాపిక్ గురించి సో వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలి. అలాగా డిస్కస్ చేసేటప్పుడే మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకూడదనమాట. ఏ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఏపీ కల్చర్ గురించి మాట్లాడుతున్నారనుకోండి. సో ఆ కల్చర్ గురించే సో అవతల పర్సన్ మనం కూడా మాట్లాడాలనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక టాపిక్ గురించి కాన్వర్సేషన్ అనేది సో మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తా ఉంటాము. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో అండ్ అదే విధంగా మనం పార్ట్ టైమ్‌గా కూడా సో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో ప్రీవియస్ నేను హిందీకి అప్లై చే అది తెలుగుకి అప్లై చేస్తే హిందీ వచ్చిందని చెప్పా కదా! సో అప్పుడు ఇలా జరిగిందనమాట. సో నేను ఆ యాప్‌లో రిజిస్టర్ అయ్యి అసలు ప్రాసెస్ ఎలా ఉందని చెక్ చేశాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో మీరు కూడా సో తెలుగు అప్లై చేసుకున్న, ఇంగ్లీష్ అప్లై చేసుకున్న ప్రాసెస్ సేమ్‌గా ఉంటుంది. సో దీనివల్ల మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చనమాట. సో ఇక్కడ ప్రైవసీ పాలిసీ వస్తుంది నెక్స్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేయాలనమాట. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ఉంటుంది. సో డెస్క్‌టాప్ మోడ్‌లో అయితే పెడదాం. సో ఈ విధంగా సబ్మిట్ బటన్ వస్తుంది కదా! ప్రైవసీ పాలిసీ. తర్వాత నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేద్దాం. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇదనమాట అసెస్మెంట్ వచ్చేసరికి. సో ఇలా అయితే ఉంటుంది గైస్. మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ టాపిక్ అయితే ఇచ్చారు కదా! ఇది మనం సో ప్రెస్ టు హోల్డ్ అని ఉంది కదా! సో ఇది క్లిక్ చేసి సో ఇది ఇక్కడ ఉన్న ప్యాసేజ్ సో ఈ బాక్స్‌లో ఏదైతే ఉందో దీన్ని మనం చదువుతూ రికార్డ్ చేయాలనమాట. ఇన్ ఏ వరల్డ్ దగ్గర నుంచి సో క్లారిటీ అండ్ రెస్పెక్ట్ ఉంది కదా! అక్కడి వరకు. సో ఇది చదువుతూ అయితే మనం రికార్డ్ చేయాలనమాట. సెకండ్‌ది వచ్చేసరికి ఇది ఒక 1 మినిట్ వరకు ఒకవేళ మీరు ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. సో, మీకు మీ బాస్ అనేవాళ్ళు కాల్ చేసి మీ మేనేజరు సో, మీరు ప్రమోషన్ అనేది మీకొచ్చింది అండ్ హైక్ కూడా వచ్చిందని మీకు చెప్పారు. ఆ యొక్క హ్యాపీనెస్‌ని మీ పేరెంట్స్‌తో ఎలాగా షేర్ చేసుకుంటారు? ఆ టాపిక్ మీద సో, ఇక్కడ హోల్డ్ ఉంది కదా! సో, ఇది హోల్డ్ చేస్తూ మీరైతే మాట్లాడాలనమాట. అప్ టు 1 మినిట్ వరకు అయితే మాట్లాడాలి. సో, ఇది సెకండ్‌ది. సో, థర్డ్ వచ్చేసరికి సో, ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ అనేది మనకి ఇచ్చారు. సో, ఇక్కడ బోల్డ్ చేశారు గదా! సో, ప్రియాంక దగ్గర నుంచి సో, ఇక్కడ బ్లో యువర్ మైండ్ వరకు. సో, ఇదైతే మనం రికార్డ్ చేయాలనమాట. ఫస్ట్ సాడ్‌నెస్ మోడ్‌లో చెప్పాలి. నెక్స్ట్ యాంగర్ మోడ్‌లో చెప్పాలి. నెక్స్ట్ రిగ్రెట్, ఫ్రస్ట్రేషన్, నెక్స్ట్ షాక్డ్ ఇలాగా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో సేమ్ టాపిక్‌ని రిపీట్ చేస్తూ ఇక్కడ మాట్లాడాలి. ఇందాకైతే ఎలా చేసామో సో, ఇక్కడ ప్రెస్ హోల్డ్ చేసి రికార్డ్ అనేది చేయాలి. ఈ టెస్ట్ అంతా కూడా మనం జోస్టాక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రాస్తాం గైస్. మీ అందరికి తెలిసే ఉంటుంది. సో, ఇదొక సో, ఎవరైతే సో, జీరో స్టేజ్ నుంచి మంచి సక్సెస్‌కి వెళ్ళుంటారో వీళ్ళకి యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో, వీళ్ళ ఛానెల్‌లో అయితే వాళ్ళు వాళ్ళ యొక్క స్టోరీస్‌ని సో, మనతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చేసరికి వీళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. పార్ట్ టైమ్ జాబ్‌కి ప్రెజెంట్‌గా ఓపెనింగ్స్ అయితే పడ్డాయనమాట. సో, ఇది మొత్తం రికార్డ్ చేసిన తర్వాత మనం ఇంకా సబ్మిట్ చేయడమే ఈ అప్లికేషన్, ఈ టెస్ట్ వచ్చేసరికి. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే సో, పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ సో, ఇది మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. అండ్ అదేవిధంగా పార్ట్ టైమ్‌గా సమ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ జోస్టాక్స్ నుంచి. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. మంచి అప్డేట్ అనమాట. సో, తెలుగు, ఇంగ్లీష్ రెండిటికి ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు తెలుగు కావాలనుకుంటే సో, నౌకరీలో అప్లై చేసుకోండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇంగ్లీష్ రికార్డిస్ట్‌కి డైరెక్ట్‌గా నాకైతే ఏ టెస్ట్ వచ్చిందో ఆ లింక్‌నే మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు కూడా టెస్ట్ అయితే అటెంప్ట్ చేసుకోండి. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్. సో, 2 నోటిఫికేషన్‌ల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము.
సో తెలుగు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారో సో ఏదైనా ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో 2 అప్లై లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.